హాయ్ అండి. చూసారా వర్షం ఎంత పెద్ద వాన వస్తుందో. నిన్న పొద్దున్న ఒక చిన్న కుక్క పిల్ల వచ్చింది. దాన్ని స్కూల్ వ్యాన్ గుద్దేసిందంట. కాలుకి బాగా దెబ్బ తగిలింది. పడుకుంది పాపం, అదిగోండి అక్కడ ఆ మూల పడుకుంది, ఆ చివర స్తంభం దగ్గర. వర్షం వస్తుంది, వర్షంలో కూడా పాపం అలాగే పడుకొని ఉంది. నేనేం చేశాను, మాది కూరగాయల బల్ల ఉంది. ఇది నేను కూరగాయలు అమ్మే బల్ల. ఈ బల్ల కింద ప్లేస్ ఉంది. అంటే ఇప్పుడు పెట్టట్లేదులేండి, కొంచెం ఒంట్లో బాగోట్లేదు అందుకని. ఇదిగో చూడండి, మీకు కనిపిస్తుంది కదా, దీని కింద కూడా బల్ల. మళ్ళీ దానిపైన బల్ల. అయితే దానికి మనుషులు బాగా అయినాయి. బిస్కెట్లు వేస్తున్నా నిన్న పొద్దున్న, రాత్రి పొద్దున్న. ఇప్పుడు ఈ పళ్ళ కిందకి రమ్మని చెప్పాను. డబ్బా చూపిస్తే వచ్చింది. అదిగోండి పడుకుని చూడండి, అదిగో కనిపిస్తుందా? దా 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 అన్నం తిందరా, అన్నం తిందరా, దా దా. పాపం నడవలేకపోతుందండి. అందరూ గుద్దటమే, దాన్ని చూసుకోవట్లేదు. కావాలని తొక్కిస్తున్నారో లేకపోతే తెలియక తొక్కిస్తున్నారో తెలియట్లేదు. పండు కొంచెం మంచినీళ్ళు పోయి పట్టుకుంటే కొరకడానికి వస్తుందండి. నాకేమో జ్వరం, నేను అందుకనే పట్టుకునేంత ధైర్యం చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఇంట్లో నేనే వండి పెట్టాలి. పోయి ఇంట్లో నేనే వండి పెట్టాలి. అదిగోండి తింటాను చూడండి, అదిగోండి. నేనే పెట్టాను, నన్నే అరుస్తున్నావు నువ్వు. పెట్టింది నేనే, కానీ నన్నే అరుస్తున్నావు. అసలు కాదు, అసలు చూడు, అసలు గసురుతుంది. అది కళ్ళలో పడుకుంది, నీళ్లు పోగొట్టుకొని కాస్త కొళ్ళలోకి వచ్చిద్దని నేను లాగుతుంటే అది అదిగో నన్ను గసురుతుంది చూడు. కొళ్ళలోకి వస్తావు అంతే, ఏం లేదు. నేనేం తినను, పెట్టింది నేనే కదా, నేనెలా తింటాను? అగో చూడండి, కొళ్ళలోకి వచ్చిద్దని లాగుతుంటే నన్ను గసురుతుంది. చికెన్ వండానండి, మధ్యాహ్నం పెరుగన్నం తింది, ఇప్పుడేమో చికెన్తో తింటుంది. దయచేసి బళ్ళు పెట్టాక బళ్ళ కింద మీరు మళ్ళీ బండి తీయాలనుకుంటే, ఆటో కానీ, బస్ కానీ, బైక్ కానీ, కారు కానీ, ఏదైనా సరే ఒక్కసారి వాటి కింద ఏ పడుకున్నాయో కొంచెం చూసి తీయండి. ఎందుకంటే నోరు లేని కదా, ఎవరికి చెప్పుకోలేవు కూడా. మనమే అర్థం చేసుకోవాలి. దా 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 ఇట్రా ఇట్రా ఇట్రా.